H1B వీసాదారులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. H1B వీసా పెంపును కొలంబియా డిస్ట్రిక్ట్ కోర్టు సమర్థించింది. ట్రంప్ ప్రభుత్వం పెంచిన భారీ ఫీజు చట్టబద్ధమేనని ఒబామా నియమించిన జడ్జి తీర్పునిచ్చారు. దీనివల్ల విదేశీ ఉద్యోగులను తీసుకునే టెక్, ఫార్మా కంపెనీలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇప్పుడు అపీల్ కోర్టుకు వెళ్ళింది. ప్రభుత్వం పరిధి దాటి ఫీజు పెంచిందని వాదిస్తోంది. అమెరికాలో H1B వీసాలకు వార్షిక ఫీజుల్ని పెంచుతూ ట్రంప్ సర్కార్ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఏడాదికి $1,00,000 ఈ ఫీజుల్ని పెంచింది. అయితే దీనిపై కోర్టులో పిటిషన్లు దాఖలు కావడంతో ఈ ఫీజుల్ని కొత్తగా జారీ చేసే వీసాలకు పరిమితం చేసింది. దీంతో ఇప్పటికే H1B వీసాలు కలిగిన వారికి తాత్కాలికంగా ఊరట లభించినట్లయింది. అయితే కోర్టులో ఈ వీసాలపై సాగుతోన్న కేసుల విచారణలో మరో ట్విస్ట్ ఎదురైంది. అమెరికాలో H1B వీసాల జారీకి ట్రంప్ సర్కార్ విధించిన $1,00,000 వార్షిక ఫీజుపై దాఖలైన పిటిషన్లను విచారణ జరిపిన జిల్లా కోర్టు కీలక తీర్పునిచ్చింది. ఈ ఫీజును వ్యతిరేకిస్తూ యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు ఈ పెంపు చట్టబద్ధమైనదేనంటూ సమర్థించింది. గతంలో ఒబామా హయాంలో నియమించిన కోర్టు జడ్జి ఈ తీర్పును ఇచ్చారు. దీంతో ట్రంప్ సర్కార్కు H1B వీసా ఫీజు పెంచుకునేందుకు అనుమతి లభించినట్లయింది. సెప్టెంబర్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రత్యేక ప్రకటన ద్వారా H1B వీసా ప్రోగ్రాంలో భారీ మార్పులు చేశారు. విదేశీ నిపుణుల్ని నియమించుకోవాలనుకునే కంపెనీలు ఒక్కో దరఖాస్తుకు అదనంగా $1,00,000 చెల్లించాలని నిబంధన పెట్టారు. దీనివల్ల అమెరికా కంపెనీలు విదేశీయులకు బదులుగా స్వదేశీయులకే ఉద్యోగాలు ఇస్తాయని ట్రంప్ వాదన. అయితే ఈ నిర్ణయం వల్ల టెక్నాలజీ, హెల్త్ కేర్, విద్యా రంగాలు కుప్పకూలుతాయని యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాదిస్తోంది. మాజీ అధ్యక్షుడు ఒబామా హయాంలో నియమితులైన జడ్జ్ ఈ కేసులో ట్రంప్ నిర్ణయమే సరైందని తీర్పునివ్వడం ఆశ్చర్యం కలిగించింది. సెక్షన్ 212F ప్రకారం విదేశీయుల ప్రవేశాన్ని నియంత్రించే పూర్తి అధికారం అధ్యక్షుడికి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. ఇది దేశ ఆర్థిక భద్రతకు సంబంధించిన అంశం కాబట్టి ఇందులో కోర్టులు జోక్యం చేసుకోలేవని ఆమె పేర్కొన్నారు. దీనివల్ల ట్రంప్ ప్రభుత్వానికి పెద్ద ఊరట లభించినట్లయింది. అయితే ఈ రుసుము పెంపు సమాఖ్య చట్టాన్ని ఉల్లంఘిస్తోందని, వీసా జాప్యాలు, పరిమితుల మధ్య నైపుణ్యం కలిగిన విదేశీ కార్మికులపై ఆధారపడే సంస్థలకు హాని కలిగిస్తుందని వాదిస్తూ అమెరికాలో పలు రాష్ట్రాలు, సంస్థలు వ్యాజ్యాలు దాఖలు చేశాయి. విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి పరిశ్రమల్ని ప్రభావితం చేసే ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు.